ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దానిలో మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ని టీఆర్ఎస్ అంటూ సంబోధించారు. అది మీరు వినే ఉంటారు. సో అంటే పార్టీ పేరు మార్చాలి అనే ఆలోచనలో మళ్ళీ ఉన్నారు. దానికోసం ఒక లేదు హింట్ ఇస్తున్నారు అనుకోవచ్చు సార్. లేదు ఏం లేదమ్మా. ఏం లేదంటే అలా ఒకరికి వస్తాయి. ఇప్పుడు మనకు నేను కూడా టీఆర్ఎస్ అని చాలా సార్లు అంట. ఆయన కూడా మొదలు పెట్టింది టీఆర్ఎస్ఏ కదా. బీఆర్ఎస్ అయినాక ఒక్క ఎన్నిక కూడా గెలవలే వాళ్ళు. బీఆర్ఎస్ అయినాక మొన్నటి నాకు 39 సీట్లు గెలిచింది కాదంటలేదు నేను. కానీ 39 సీట్లు గెలవడం వేరు, అధికారం రావడం వేరు కదా. 2014లో టీఆర్ఎస్ పేరు మీద పోటీ చేసిండ్రు. 2018లో బీఆర్ఎస్ పేరు మీద టీఆర్ఎస్ పేరు మీద పోటీ చేసిండ్రు. పార్లమెంట్ ఎన్నికలు 2 సార్లు కూడా, అంటే మొదటిసారి ఏమో కలిపి వచ్చినాయి. 2019లో కూడా టీఆర్ఎస్ పేరు మీద పోటీ చేసిన 9 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ సీట్లు. మరి మన బీఆర్ఎస్ అయిన తర్వాత అసెంబ్లీలో ఓడిపోయారు, పార్లమెంట్ లో ఓడిపోయారు, 2 ఉప ఎన్నికలు కూడా ఓడిపోయారు. కనుక అంతా ఓటమే కదా, సమస్య లేదు. అది అలవోకగా అంటే అనుకోకుండా వచ్చిన మాట తప్ప దానికంటే ప్లాన్ లేదు. అది కూడా ఆయన వివరించారు గతంలోనే. పోయిన సంవత్సరం ప్రెస్ మీట్ లో చెప్పారు ఆయన. ఇవాళ బీఆర్ఎస్ అని మార్చుకోవడానికి వీలు లేదు, దానికి కాలం వెళ్ళిపోయింది, మళ్ళీ కొత్తగా పెట్టుకోవాల్సింది పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మళ్ళీ మార్చుకోవడానికి వీలు లేదు, సాంకేతికంగా ఉండి ఇబ్బందులున్నాయి, లేకపోతే చేయకపోదునా అన్నారు. కనుక అది అయిపోయింది. కేవలం అలవోకగా ఆయన టీఆర్ఎస్ అలవాటు అయింది కనుక వచ్చిందని నేను అంటున్నాడు. చాలా మంది బీఆర్ఎస్ ఎవరు గుర్తిస్తలేరు, టీఆర్ఎస్ అంటున్నారు. పార్టీ మన పార్టీ పేరు మార్చిన తర్వాత ఓటమిలు ఎదురైన అది మీరు అన్నంత అక్కడ లోపాయికారిగా పొద్దున పార్టీ పేరు మారిస్తే అవకాశం లేదు. ఆయనే చెప్పిండు కనుక సమస్య లేదు, అలవోకగా వచ్చిన మాట అనుకోవాలి. ఫస్ట్ ఉద్యమ నాయకుడు, ఆ తర్వాతే ఆయన అనతి కాలంలో అలా అలా ఎదుగుతూ వచ్చారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ జనంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ ఒక ఉద్యమాన్ని అనేది తీసుకురావాలి, ప్రజల్లోకి ఉద్యమ స్ఫూర్తిని తెచ్చి ఆ పెప్పుతో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారు కేసీఆర్. ఉంటుంది కదా, ఎప్పుడైనా రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు. ఇప్పుడు ఇవాళ తెలంగాణకు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 ద్రోహం చేస్తున్నాయి ఖచ్చితంగా. వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కారం పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్యాయం ఏం జరిగిందో ఇప్పుడు తెలంగాణలో 2 ఏళ్ళకి అదే అన్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఒళ్ళో కూర్చున్నాడు పోయి, కనుక సమస్య లేదు. కనుక ఏదో ఉద్యమం చేస్తున్నారు, ఏదో మేము కేంద్రానికి ఇస్తున్నాం అన్నాడు, కానీ అది లేదు. బీజేపీ అంతకంటే ఎక్కువ చేస్తుంది, ఎందుకంటే బీహారు ఆంధ్రప్రదేశ్ తప్ప వాళ్ళకి ఏం కనపడతలేదు. కనుక ఇవాళ ఉద్యమం చేయాల్సిన అవసరమే వచ్చింది కాదంటే. కానీ ఇట్లా పాత చింతకాయ పచ్చడిలాగా ఉద్యమం చేస్తే ఎవరు నచ్చరు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను నీళ్ల రూపంగా రెచ్చగొడదాం అనుకుంటున్నారు. అవసరం కూడా అంటున్నాను. నీళ్ల రూపంగా అన్యాయం జరుగుతున్నది, వీళ్ళు ప్రతిపక్షాలు ముమ్మలో కూర్చుంటే లాభం లేదు కదా. ప్రతిపక్ష పార్టీకి వాళ్ళకి అవసరము, అట్లాగే బాధ్యత కూడా అంటున్నాను. ఎందుకంటే బీజేపీ ఉద్యమం చేయదు. బీజేపీ తెలంగాణకు గుండు సునానే. ఇవాళ అప్పుడు 10 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి రూపాయి ఇస్తలేదు. రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే 4 సార్లు అడగని అమ్మాయినే పెట్టదని పోయి అడుగుతున్నాడు. రూపాయి ఇస్తలేదు కదా, చూస్తున్నాం కదా. అంటే మళ్ళీ తిరగబడాల్సిందే మన తెలంగాణ సమాజం. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి తిరగబడాల్సిందే. ఏదైతే మనకు అభివృద్ధి విషయానికి వస్తే బీజేపీ మీద, అటు బీజేపీ కూడా టీఆర్ఎస్ తో కలిసి ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద టీఆర్ఎస్ తో కలిసి పోరాడాలి ప్రతిపక్షంగా. వాళ్ళకి 8 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు, వీళ్ళకి 37 మిగిలినాయి. వీళ్ళిద్దరు కలిసి కొట్లాడాల్సింది అక్కడ. అందుకని బీజేపీ మీద పెద్దగా ఎక్కువ పెట్టారు, చూసిండు కదా. బీజేపీ మీద విమర్శల బాణం ఎక్కువ పెట్టలేదు పెద్దగా. అందుకనే కాంగ్రెస్ నే బాగా ఇవాళ విమర్శించుండ్రు. కొందరు అడిగారు కూడా బీజేపీ సంగతి ఏంటంటే ఆ తర్వాత చెప్తున్నా, ఇది మొదలు చెప్తా అన్నాడు. అదే దానిలో కానీ అంత పసరేని ప్రసంగం అంటున్నాను నేను. ఇవాళ పెద్దగా ఈ ఉద్యమం జరిగే క్రమంలో మాత్రం పోలవరం బనకచెర్ల, పోలవరం నల్లమల సాగర్ గురించి ప్రస్తావించకపోవడం అంటే కేవలం పాలపూరు రంగారెడ్డికి పరిమితం అవుతాడా, మరి దీని గురించి మాట్లాడతారా చూడాలి. అయినా సరే ఇదైనా సరే మనకు హామీల అమల్లో కూడా రేపు పొద్దున అసెంబ్లీ సాక్షిగా పోరాడితేనే బెస్ట్ అంటున్నాను. ప్రజాక్షేత్రం ఉండాలి కాదంటలేదు. రేపు పాలమూరు జిల్లాలోనే మరి ఒక బహిరంగ సభ ఈ నెల 4-5 రోజులు డిసైడ్ చేస్తాం. వచ్చే జనవరిలో మీటింగ్ జరుగుతుంది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతున్నాం. కానీ మొత్తం మీద ప్రజాక్షేత్రంలోనికి మళ్ళీ కేసీఆర్ సరిగ్గా 2 ఏళ్ల తర్వాత, అంటే అంతకుముందు 2 సార్లు పోలేదు అనొద్దు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లా మొదటిసారి తిరిగిండు. అంతకుముందు పోతిరెడ్డిపాడు పొక్క కొడుతున్నారు అని చెప్పే దాని మీద అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే అప్పుడు కూడా 3 జిల్లాలు తిరిగి సభలు పెట్టిండు. తర్వాత వాళ్ళ వార్షికోత్సవం మన 25 మన ఏమంటారు రజతోత్సవం జరిగింది, దానికి పోయిండు. ఏది మన ఎలకతుర్తి సభకు పోయిండు. ఆ తర్వాతనే ఇంట్లో పడుకున్నాడు. ఇప్పుడు ఇంటిలోని పోరు ఎక్కువైంది కనుక మరి రేపటి నుంచి మళ్ళీ ఇంట్లో ఫామ్ హౌస్ లో మాట్లాడా, మరి రేపటి నుంచి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తారా అనేది కొత్త సంవత్సరంలో 2026 ఎంట్రీ. అంటే కేసీఆర్ 2.0 అనొచ్చు మన కంప్యూటర్ పరిభాష చెప్పాలంటే. కేసీఆర్ 2.0 సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, మరి ప్రజలు దాన్ని స్వీకరిస్తారా లేరా, రేపు మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వీళ్ళు సత్తా చాడతారా లేదా, ఇప్పుడు వచ్చే మినీ సార్వత్రిక ఎన్నికలు లాంటివన్నీ కూడా
పంచాయతీల్లో మాత్రం పెద్దగా నేను వాళ్ళు అనుకున్నంత వాళ్ళు క్రియేట్ చేసినంత విజయాలు సాధించలేదు. కనీసం 50% వస్తే మనం ఆహ్వానించవచ్చు. 30% వచ్చినప్పుడు కూడా మాదే విజయం అంటే కింద పడ్డా మీద పడ్డా మాదే గెలుపు అనే మాట వస్తున్నట్టుంది. టీఆర్ఎస్ నైరాశ్యంలో ఉంది. నైరాశ్యం నుంచి బయటపడడానికి కేసీఆర్ మరొక అస్త్రంగా పార్టీ వాళ్ళకు ఉపయోగపడతారని నేను అనుకుంటున్నాను.